ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం నిర్మించిన 10 వైద్య కళాశాలలను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానంలో అంటే పీపీపీ విధానంలో నిర్వహించడంపై ప్రభుత్వం ఒక కమిటీ నియమించింది. ఈ కమిటీ సమర్పించే నివేదిక ఆధారంగానే రాష్ట్రంలోని కొత్త వైద్య కళాశాలలపై నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ వెల్లడించింది. అంతవరకు కళాశాలల నిర్మాణాలు పాడవకుండా వాటిని సేఫ్ క్లోజ్ చేస్తున్నట్లు తెలిపింది. దీంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు కళాశాలలు భద్రంగా మూసి ఉంచనున్నారు. ఎప్పటిలాగే చంద్రబాబు సర్కార్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను గంపగుత్తుగా ప్రైవేటుకు కట్టబెట్టే విషయంలో దూకుడుగా వ్యవహరిస్తోందని ప్రతిపక్షం విమర్శిస్తోంది. రాష్ట్రంలో 10 నూతన వైద్య కళాశాలల నిర్మాణాలు దాదాపుగా పూర్తయ్యాయి. జాతీయ వైద్య కమిషన్ మార్గదర్శకాల ప్రకారం వీటి అనుబంధ ఆసుపత్రుల్లో పడకలు, వైద్య సదుపాయాలు కొంతవరకు అందుబాటులోకి వచ్చాయి. నాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు 8,480 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. ఇందులో 4,948 కోట్లను నాబార్డ్, సిఎస్ఎస్ కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక నిధి కింద పొందుతామని తెలిపింది. అయితే ఇప్పటి వరకు 1,451 కోట్ల చెల్లింపులే జరిగాయి. ప్రస్తుతం కళాశాలల నిర్మాణాలను ప్రభుత్వం సేఫ్ సీజ్ కింద నిలిపివేసింది. పాడేరుతో పాటు ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభించాలనుకున్న ఇతర 4 కళాశాలలకు తగ్గట్లు వైద్యుల నియామకాలు కొంతవరకు పూర్తయ్యాయి. ఇక నియామకాల సంగతి చూస్తే పీపీపీ విధానంలో కళాశాలలు నిర్వహించనున్నందున ప్రైవేట్ సంస్థలే వైద్యుల నియామకాలు చేపడతాయి. కళాశాలల నిర్వహణకు 5 ఏళ్ల పాటు ప్రతి ఏడాది 75 కోట్ల చొప్పున ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండొచ్చు. ఎంబీబీఎస్లో సీట్లు, పీజీలో కోర్సుల ప్రారంభానికి తగ్గట్లు ఫీజులు ప్రైవేటు సంస్థలకు అందుతాయి. ప్రభుత్వ ఒప్పందాన్ని అనుసరించి నిర్ణీత వైద్య సీట్లు, ఫీజులు, ఆసుపత్రుల్లో పేదలకు పడకల కేటాయింపు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఇతర విషయాల్లో లాభాపేక్ష లేకుండా ప్రైవేట్ యాజమాన్యాలు వ్యవహరించడం అన్నది జరిగే అవకాశం లేదు. ప్రభుత్వం ప్రైవేట్ సంస్థల పెట్టుబడుల స్థాయిని అనుసరించి కేంద్ర ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలను పరిగణలోకి తీసుకొని వయబిలిటీ గ్యాప్ ఫండ్ కింద అవసరమైన నిధుల్లో 45% వరకు ఆర్థిక సహకారాన్ని అందిస్తుంది. పీపీపీ ద్వారా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరమైతే వైద్యులు, సిబ్బంది నియామకాలు, ఫీజులు అన్నీ ప్రైవేటు చేతుల్లోకి వెళ్లిపోవడం ఖాయం. విద్యారంగాన్ని ఇప్పటికే ప్రైవేటు పరం చేసిన సర్కార్ తాజాగా ప్రభుత్వ వైద్య రంగాన్ని కూడా నెమ్మదిగా ప్రైవేటుకు దారాదత్తం చేస్తోంది. అటు ఆరోగ్యశ్రీని కూడా ట్రస్ట్ ఆధ్వర్యంలో కాక ప్రైవేట్ ఇన్సూరెన్స్కు ఇచ్చేసి చేతులు దులుపుకోవాలని చూస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో విద్య పేదవారికి అందని ద్రాక్షగా మారుతుందని ఒప్పుకోవాల్సిన వాస్తవం.